తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రశాంత నగరంగా పేరుగాంచిన విశాఖ ప్రస్తుతం నేరాలకు నిలయంగా మారుతుందా అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తున్నాయి. హత్యలే కాకుండా దోపిడి దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. దీనికి తోడు విశాఖనే విస్మయపరిచే విధంగా డ్రగ్స్ మాఫియా రంగప్రవేశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ కంటైనర్ను విశాఖపట్నంలో అధికారులు పట్టుకున్నారు. ఈ కంటైనర్ జర్మనీలోని హాంబర్గ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. విశాఖ డ్రగ్స్ క్యాపిటల్ అని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ ఆరోపణలకు ఊతమిస్తూ భారీ డ్రగ్స్ మాఫియా బయటపడింది. ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ అధికారులు విశాఖ పోర్టుకు చేరుకుని భారీ కంటైనర్ని స్వాధీనపరుచుకున్నారు. అందులో కళ్లు చెదిరే స్థాయిలో డ్రగ్స్ దందా బయటపడింది. వాస్తవానికి ఈ కంటైనర్ ఈ నెల 16న విశాఖ చేరుకున్నా సీక్రెట్గానే ఉంచారు. సరిగ్గా వారం తర్వాత ఈ గుట్టు రట్టయింది. సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి విశాఖ సిబిఐ అధికారులను అలర్ట్ చేయడంతో ఈ ట్రాక్స్ రాకెట్ మొత్తం బయటపడింది. విశాఖ నగరంలోని గుర్తు తెలియని కంపెనీకి ఈ రోడ్డు మొత్తం డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు. దాదాపు 20,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ ద్వారా విశాఖ తీరానికి చేర్చారు. ఈ అక్రమ మాదక ద్రవ్యాల సరఫరాను ఇంటర్పోల్ అధికారులు గుర్తించి సిబిఐ అధికారులను అప్రమత్తం చేశారని తెలుస్తోంది. సిబిఐ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఇక నార్కోటిక్ అధికారులు కూడా ఈ కంటైనర్లో ఉన్న సరుకుని పరిశీలించి అందులో ఉన్నది నిషేధిత డ్రగ్స్ అని తేల్చారు. ఈ కంటైనర్లో 1000 బ్యాగులున్నట్టు తెలుస్తోంది. ఎంత భారీ ఎత్తున డ్రగ్స్ తీయడానికి తరలి రావడం, అధికారులు స్వాధీనం చేసుకోవడం ప్రప్రథమంగా చెప్పుకుంటున్నారు. ఒక ఆక్వా కంపెనీ పేరిట దీనిని భారత్కు తరలించారు. ఈ విషయంపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వనప్పటికీ విదేశాల నుంచి ఈ కంటైనర్ వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్స్ తరలింపు వెనుక అసలు సూత్రధారి ఎవరు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత విశాఖ నగరం నేర నగరంగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోకపోతే పరిస్థితి మరింత చేయి దాటిపోయే అవకాశాలు లేకపోలేదని విశాఖపట్నం ఆందోళన వ్యక్తం చేస్తోంది. BCTPL ఏదైతే కంటైనర్ దొరికిందో allegedly carrying suspicious drug related items, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్ లో ఉన్న వైజాగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్ కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.